వెల్కమ్ టు చైతన్య ఇన్స్టిట్యూట్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. సో మనం ఇప్పుడు CT4 ఏదైతే ఉంటుందో మన యొక్క ఎగ్జామినేషన్, ఈ యొక్క ఎగ్జామినేషన్లో ఇప్పుడు 50 ప్రశ్నలు ఉన్నాయండి. ఇక 50 ప్రశ్నలు మనం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇప్పుడు చూద్దాం. So in the given figure, if a PA and PB are two tangents to a circle with the center O, such that angle APO is equal 40 degrees, then find the angle AOB. సో యాంగిల్ AOB అడుగుతున్నాడు. సో AOB అడిగినప్పుడు ఈ యొక్క యాంగిల్ మొత్తం కూడా చెప్పాలి. అయితే ఇందులో APO అంటున్నాడు. APO ఎంత అంటే 40 డిగ్రీస్ అని చెప్తా ఉంటాడు. సో ఇది 40 డిగ్రీస్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఇది రేడియస్ కాబట్టి ఇక్కడ ఉండే యాంగిల్ ఎంత అంటే 90 డిగ్రీస్ అని చెప్తా ఉంటాం. మరి ఇప్పుడు ఈ యొక్క ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఈ యొక్క ట్రయాంగిల్లో ఇక్కడ మనకి యాంగిల్ P అనేది 40 అంటే యాంగిల్ P అంటే మొత్తం కాదు, కొంత హాఫ్ ఆఫ్ ద పార్ట్ అండి 40 డిగ్రీస్ అండి. అది 40 అయితే ఇది కూడా 40 డిగ్రీస్ అవుతుంది. మరి ఇది 40. నెక్స్ట్ వన్ యాంగిల్ A 90 డిగ్రీస్ ఉంది అంటే ఆటోమేటిక్గా యాంగిల్ O దగ్గర అంటే యాంగిల్ O దగ్గర అంటే AOP అని చెప్పవచ్చు. AOP అని చెప్పవచ్చు. AOP ఎంత అంటే 40 90 అంటే ఇది 50 డిగ్రీస్ ఉంటుంది. అదేవిధంగా ఇది కూడా 50 డిగ్రీస్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఉండే అవకాశం ఉంది. 90 40 50 180, 90 40 50 180. మనకు అడుగుతుంది ఏంటంటే యాంగిల్ AOB అడిగాడు. యాంగిల్ AOB అంటే ఇక టోటల్ యాంగిల్ ఎంత అంటే 50 డిగ్రీస్ ప్లస్ 50 డిగ్రీస్ అండి. టోటల్ యాంగిల్ విల్ బి 100 డిగ్రీస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అది ఈ యొక్క ప్రశ్నకి మనం థర్డ్ ఆప్షన్ అనేది సమాధానంగా అయితే ఇక్కడ ఇవ్వవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. What is the distance between two parallel tangents of a circle of radius 8 cm? అంటే ఇక్కడ 2 parallel tangents అంటున్నాడు. సో ఒక సర్కిల్లో 2 parallel tangents అంటే ఇక్కడ ఇది ఒక టాంజెంట్గా తీసుకుందాం అండి. సో ఇది ఒక టాంజెంట్గా తీసుకుందాం అంటే ఈ రెండు కూడా ఏంటంటే ప్యారలల్గా ఉన్నాయని తీసుకుందాం. ఓకేనా? సో లెట్ us assume ఇక్కడ చూడండి, నేను ఒక సర్కిల్ ఇక్కడ తీసుకున్నప్పుడు సో ఇది ఒక టాంజెంట్గా తీసుకుంటున్నాను, ఇది ఒక టాంజెంట్. సో ఇవి రెండు కూడా ప్యారలల్ అని చెప్తా ఉంటా. ఈ రెండింటి మధ్య ఉండే దూరం ఎంత అన్నాడు. సో దూరము అన్నప్పుడు దీన్ని మనం డయామీటర్గా చెప్పొచ్చు. సో ఆ వ్యాసార్థం ఎంత అన్నాడంటే 6, సో 8 సెంటీమీటర్స్ అని చెప్తా ఉన్నాడు. కానీ ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే డయామీటర్ అంటాం. ఆ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ రేడియస్ కాబట్టి 2 × 8 అండి. సో దట్ ఈజ్ ఈక్వల్ 16 సెంటీమీటర్స్ అనేది డయామీటర్గా ఇక్కడ మనం తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 2 ప్యారలల్ టాంజెంట్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అన్నప్పుడు 16 సెంటీమీటర్స్ అనేది సమాధానంగా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇచ్చిన పటంలో x విలువ ఎంత అన్నదండి. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది ఒక సర్కిల్. ఈ సర్కిల్లో ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. సో ఇది ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్గా ఉంది. ఓకే, సైక్లిక్ క్వాడ్రిలేటరల్గా ఉంది. అయితే ఇక్కడ 42 డిగ్రీస్ అని చెప్తా ఉన్నది. సో ఆటోమేటిక్గా ఈ యాంగిల్ ఎంత అవుతుంది అంటే అడుగుతుంది XI కాబట్టి ఇక్కడ ఉండే X డిగ్రీస్ ఈక్వల్ ఎంత. ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, సైక్లిక్ క్వాడ్రిలేటర్లో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. అంటే టోటల్ సమ్ ఎంత అవుతుంది అంటే x + 42 డిగ్రీస్ = 180 డిగ్రీస్ అవుతుంది. దెన్ x వాల్యూ x = 180 డిగ్రీస్ - 42 డిగ్రీస్ అండి. దెన్ x = ఎంత అంటే 138 డిగ్రీస్ అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో the opposite angles in a cyclic quadrilateral are supplementary. కనుక సో 180 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ x అయితే సో ఇక్కడ 42 కాబట్టి 42 + x వాల్యూ ఎంత అంటే 180, కనుక x వాల్యూ 138 డిగ్రీస్ అని చెప్పాలి. ఇప్పుడు ఇదే క్వశ్చన్లో ఇది 42 డిగ్రీస్ అయితే ఇది 138 డిగ్రీస్ అయిందండి. సో ఇక్కడ ఉండే యాంగిల్ ఎంత అంటే సో ఎప్పుడు కూడా గుర్తుంచుకుంది, ఇది ఒక ఎక్స్టీరియర్ యాంగిల్గా తీసుకోవచ్చు. ఈ యాంగిల్ దాని ఆపోజిట్ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉండే యాంగిల్ ఎంత అంటే 42 డిగ్రీస్ చెప్పాలి. ఓకే, అది అడగలేదు, ఎట్లా x వాల్యూ అడిగాటి 138 డిగ్రీస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో చూడండి, ఇది 44 డిగ్రీస్ అంటున్నాడు. ఈ యొక్క వాల్యూ ఎంత అన్నాడు. సో x కూడా ఏమవుతుందంటే 44 డిగ్రీసే అవుతుందని చెప్పుకోవచ్చు అండి. సో ఆన్సర్ విల్ బి 140. ఓకే, 44 డిగ్రీస్ ద కరెక్ట్ ఆన్సర్. అప్పుడు ఇక్కడ ఉండే యాంగిల్ ఎంత అంటే 136 డిగ్రీస్గా మాట్లాడవచ్చు. 44 + 136 180 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుందంటే ఇక్కడ ఉండే యాంగిల్ ఎంత అంటే 42 డిగ్రీస్గా చెప్పాలి. ఓకే, రైట్ నౌ నెక్స్ట్ 5th క్వశ్చన్. సో DBE, ఓకే, DBE 62 డిగ్రీస్ అండి. సో ఇది 62 డిగ్రీస్గా మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు. సో DBC, ఓకే, DBC 36 డిగ్రీస్ అయితే యాంగిల్ BD. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఉండే యాంగిల్ 180 డిగ్రీస్ అవుతుంది కనుక ఇక్కడ 180 డిగ్రీస్ నుంచి మనం ఒక సో 62 డిగ్రీస్ని అదేవిధంగా 36 డిగ్రీస్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. అక్కడ వచ్చే యాంగిల్ ఎంత అంటే 82 డిగ్రీస్. అంటే ఇక్కడ ఉండే యాంగిల్ ఎంత అంటే 82 డిగ్రీస్ ఉంది.
ఇప్పుడు ఇది 82 degrees అయితే ఇక్కడ కూడా 82 degrees ఉండే అవకాశం ఉంది. కనుక ఇప్పుడు యాంగిల్ BDE అడుగుతున్నాడు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ యాంగిల్ D అండి. యాంగిల్ D ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 82 degrees అని సమానం చెప్పాలి. ఇక్కడ 82 బాహ్యంగా 82 ఉందంటే దాని ఆపోజిట్ యాంగిల్ కూడా 82 degrees ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క ప్రశ్నకి మనం ఆన్సర్ 82 degrees ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6వ ప్రశ్న. ఇచ్చిన పటంలో R1 R2లు వ్యాసార్థాలు గల రెండు వృత్తాలకు A, B అనే వృత్త కేంద్రాల మధ్య దూరం AB. మరి ఆ రెండు వృత్త కేంద్రాలకు గీసిన స్పర్శరేఖల సంఖ్య 1 అయితే కింది వాటిలో ఏది నిజం? ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. సో ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది వ్యాసార్థం పెద్ద వృత్తానికి R1 అండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎంత అంటే R2. కాబట్టి వాడు అడుగుతుంది ఏంటంటే AB వాల్యూ ఎంత అవుద్దంటే ఇక్కడ AB ఈజ్ ఈక్వల్ ఏమవుద్దంటే R1లో నుంచి R2ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదాన్ని AB అని చెప్పుకోవాలి. కనుక ఇక్కడ ఉన్నటువంటి కామన్ టాంజెన్స్ ఏంటంటే 1 కామన్ టాంజెంట్ ఉంది కనుక కండిషన్ ఏమవుతుందంటే AB ఈజ్ ఈక్వల్ R1 మైనస్ R2 అవుతుంది. ఫ్రెండ్స్ మీరు 2 కామన్ టాంజెంట్స్ ఉన్నప్పుడు AB అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 సెంటర్స్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? AB గ్రేటర్ దెన్ R1 మైనస్ R2 అంటున్నాడు, AB లెస్ దెన్ R1 మైనస్ R2 అంటున్నాడు, AB ఈక్వల్ టు R1 ప్లస్ R2 అంటున్నాడు, AB ఈక్వల్ R1 మైనస్ R2 అంటున్నాడు. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఇవి రెండు కూడా ఇంటర్నల్ గా టచ్ అయ్యాయో ఒకే ఒక కామన్ టాంజెంట్స్ ఉంటుంది. ఒకే ఒక కామన్ టాంజెంట్ ఉన్నప్పుడు అప్పుడు A కి B కి మధ్య ఉన్న అంటే ఆ రెండు సెంటర్స్ మధ్య ఉన్న దూరం ఎంత అంటే ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి. సో R1 లో నుంచి R2ని సబ్ట్రాక్ట్ చేయండి, ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ AB అవుతుంది. కాబట్టి ఒక స్పర్శరేఖ అంటున్నాడు కనుక AB ఈజ్ ఈక్వల్ R1 మైనస్ R2 తీసుకోవాలి. నెక్స్ట్ వన్, 7th one. Which of the following is true based on the tangents of two circles? Right hand. ఇప్పుడు ఈ 2 circles అంటే ఇక్కడ మనకి సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ఒక కామన్ టాంజెంట్స్ రాయొచ్చు, ఇక్కడ కూడా ఒక కామన్ టాంజెంట్ తీసుకోవచ్చు. అంటే ఓన్లీ 2 కామన్ టాంజెంట్స్ ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఏదైతే డయాగ్రామ్ ఉందో ఆ డయాగ్రామ్ ప్రకారం పాజిబుల్. ఓన్లీ 2 కామన్ టాంజెంట్స్ ఆర్ పాజిబుల్. కనుక ఇచ్చినటువంటి పటం ప్రకారం సో based on the tangents of 2 circles, which of the following is true అన్నాడు. Only 1 common tangent, 3 common tangent, no common tangent. So answer will be only 2 common tangents are possible అండి. సో 2 ఉమ్మడి స్పర్శ రేఖలు సాధ్యమని చెప్తా ఉన్నాడు. కానీ ఇచ్చినటువంటి డయాగ్రామ్ ప్రకారం అయితే మనకి ఓన్లీ 2 ఉమ్మడి స్పర్శ రేఖలు మాత్రమే పాసిబుల్ అవుతాయని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 8th question. Determine the length of the tangent PA to a circle of radius 5 cm from a point P at a distance of 13 cm. ఫ్రెండ్స్ వెరీ సింపుల్. ఇక్కడ ఇది ఒక ట్రయాంగిల్ గా తీసుకుంటే ఇక్కడ మనకి సో ఇది హైపోటెన్యూస్ అనుకోండి. సో ఇది 13 అన్నది ఇది 5 అంటే ఇది డెఫినెట్ గా 12 అవుతుంది. ఎందుకంటే 13 స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. కాబట్టి PA ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 12 సెంటీమీటర్స్ అండి. ఆన్సర్ విల్ బి చాయిస్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 9th question. ఇచ్చిన పటంలో x విలువ ఎంత అన్నాడు. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఇక్కడ స్ట్రైట్ యాంగిల్ అండి. సో ఎంత అంటే 180 degrees కాబట్టి ఇక్కడ సో 2x ప్లస్ 3x ప్లస్ 45 degrees ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 180 degrees. కనుక 2x ప్లస్ 3x ఏమవుతుందంటే 5x అవుతుంది. సో దెన్ 5x ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 180 degrees మైనస్ 45 degrees. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ప్లస్ 5 45 వెళ్తే రైట్ హ్యాండ్ సైడ్ మైనస్ 45 అవుతుంది. దెన్ 5x ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 180లో 45 పోతే 135 degrees అని చెప్పాలి. దెన్ x ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 5 2 times 5 7 times. So x value will be equal to 27 degrees. So answer will be option 2 is the correct answer. Next question, 10th question. PQ and RS are 2 lines intersect at O. Angle POS. Okay, angle POS అని O అనుకుంటే 56 degrees. Then angle QR. So angle QOR ఎంత అవుతుందంటే సో ఆపోజిట్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కనుక సో డెఫినెట్గా మనకి ఇక్కడ యాంగిల్ QOR విల్ బి ఈక్వల్ టు 56 degrees. అది యొక్క ప్రశ్నకి మన ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే సో 56 degrees అంటే ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ 11th question. In the given figure, C1 C2 are concentric circles. Okay, and AB is a tangent to circle C2. అంటే ఇది C2 అంటున్నాడు, ఇది C1 సర్కిల్ అని చెప్తా ఉన్నాడు. అటు P OP ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 3 cm. ఇది OP ఈజ్ ఈక్వల్ 3 centimeters అంటూ ఉన్నాడు. సో ఇది ఆటోమేటిక్గా AP అండ్ PB అండి. AP అండ్ PB ఎంత అంటే 4 4 అంటే ఇక్కడ PB 4 అయితే ఇది కూడా 4 అవుతుంది. అప్పుడు ఇది రేడియస్ ఎంత అంటే 5 అవుతుంది. ఇప్పుడు ఇది రేడియస్ ఎంత అంటే 5 అవుతుంది. ఫ్రెండ్స్ మీరు ఒకసారి చూడండి, OA ఎంత అన్నాడు. OA ఎంత అంటే 5 centimeters అని చెప్పాలి. సో OA ఈజ్ ఈక్వల్ 5 centimeters ఉన్నది కాబట్టి ఇక్కడ ఏలో OA ఉంది 5 centimeters అంటే ఏకి 3 అనేది మ్యాచింగ్గా మనం ఇక్కడ చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ AB అన్నారు. సో AB అంటే మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే
పి నుంచి బి వరకు 4 ఉంది, పి నుంచి ఏ వరకు 4 ఉంది. 4 + 4 ఎంత అంటే 8 సెంటీమీటర్స్ అని చెప్పాలి. మరి ఏబి ఈజ్ ఈక్వల్ 8 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ 8 సెంటీమీటర్స్ వస్తుంది. ఏబి 8 సెంటీమీటర్స్ అవ్వాలంటే ఆప్షన్ 1 ఉంది కనుక అంటే ఇక్కడ మనకి బిని 1తో మ్యాచ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఏమంటే ఏరియా ఆఫ్ ఓఏపి అన్నాడు. ఏరియా ఆఫ్ ఓఏపి అన్నాడు. దీంట్లో బేస్ 4 అనండి. సో హైట్ వచ్చి 4 తీసుకుంటే ఇక్కడ ఏరియా ఆఫ్ ఏఓపి ఈజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ బేస్ 4 హైట్ 3 అంటే సో ఆ వాల్యూ ఎంత అవుతుందంటే 6 సెంటీమీటర్స్ అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఇది 6 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ 4 ఓకే 6 సెంటీమీటర్ స్క్వేర్ అని చెప్పాలి. సో 6 అంటే ఏరియా కాబట్టి సో 6 సెంటీమీటర్ అంటే సో సి అనేది ఇక్కడ 4 అవుతుందని మనం మాట్లాడుకోవచ్చు. C4. సో A3B1C4 అండి. A3B1C4 ఉండేటట్టుగా మనకి ఈ ఆప్షన్ అయితే లేదు, ఈ ఆప్షన్ కూడా లేదు. ఆప్షన్ 1 కానీ ఆప్షన్ కానీ 4 కానీ అవ్వాలి. 4th చూద్దాం. పెరిమీటర్ ఆఫ్ ఓఏపి అన్నాడు. ఓఏపి అంట. సో పెరిమీటర్ ఆఫ్ ఓఏపి అంటే ఇక్కడ చూడండి. సో ట్రయాంగిల్ ఓఏపి యొక్క సో పెరిమీటర్ అన్నాడు. పెరిమీటర్ అంటే 5 + 3 + 4 అండి. సో 5 + 4 + 3 ఎంత అంటే సో సింపుల్గా 12 సెంటీమీటర్స్ చెప్పాలి. ఇక్కడ 5 ఏమో 12 సెంటీమీటర్ స్క్వేర్ ఉంది, తప్పది. సో 12 సెంటీమీటర్స్ అంటే సో డెఫినెట్గా మనం ఇక్కడ డి అనేది 2 ఇవ్వాలి. సో A3B1C4 D2 అండి. A3B1C4 D2 అంటే ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే D5 అంటున్నాడు. 12 సెంటీమీటర్ స్క్వేర్ ఉన్నాడు. పెరిమీటర్ ఎప్పుడు కూడా సెంటీమీటర్లో ఉంటుందండి. అందువల్ల డీని 2 ఇవ్వాలి. డీని 5 ఇచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి ఇక్కడ D5 అన్నాడు కనుక ఇది రాంగ్ ఆన్సర్గా తీసుకున్నాను. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 12. The difference of two complementary angles is 30 degrees, then the least angle is. Friends, మీరు 2 complementary angle అంటే ఒక యాంగిల్ తీటా తీసుకుంటే మరొక యాంగిల్ 90 - తీటాగా తీసుకోవాలి. వీటి రెండింటి యొక్క సమ్ అంటే సో డిఫరెన్స్ ఎంత అంటే 36 డిగ్రీస్ అంటున్నాడు. కనుక ఇక్కడ 90 - తీటా ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 36 డిగ్రీస్ అంటున్నాడు. అప్పుడు నాకు 90 డిగ్రీస్ ఓకే ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇది 90 డిగ్రీస్ మైనస్ తీటా మైనస్ ఇక్కడ -2 తీటా అడిగిపోతే +2 తీటా 36 is to -36. 90 degrees minus 36 degrees అండి. That is equal to 54 degrees. That is 2 theta. Then theta is equal ఎంత అంటే 54/2 27 degrees అని చెప్పాలి. అంటే ఉన్నటువంటి యాంగిల్లో కాంప్లిమెంటరీ యాంగిల్లో ఇది 27 డిగ్రీస్ అంటున్నాడు కాబట్టి ఇది ఎంత అంటే సో మనం సింపుల్గా చెప్పాల్సి వస్తే ఇది సో 63 డిగ్రీస్గా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. సో కనిష్ట కోణం విలువ అన్నాడు. ద లీస్ట్ యాంగిల్ అంటున్నాడండి. అమాంగ్ టు లీస్ట్ యాంగిల్ ఏది అంటే మనం ఇక్కడ సింపుల్గా సో ఏం చెప్పొచ్చు అంటే 27 డిగ్రీస్ అనేది లీస్ట్ యాంగిల్గా అమాంగ్ 2 కాంప్లిమెంట్ యాంగిల్స్లో తీసుకోవచ్చు. ఆప్షన్ 1 అండి. 13th క్వశ్చన్. ద సెంటర్స్ ఆఫ్ 2 సర్కిల్స్ విత్ రాడింగ్ 7 సెంటీమీటర్స్ అండ్ 3 సెంటీమీటర్. అంటే ఇక్కడ R1 వాల్యూ ఇచ్చాడు 7 సెంటీమీటర్స్ అంట. R2 వాల్యూ ఇచ్చాడు సో మనకి ఇక్కడ 3 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. అండ్ 12 సెంటీమీటర్స్ అపార్ట్ అంట. సో 12 సెంటీమీటర్ అపార్ట్ అంటే ఆ 2 సెంటర్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే ఏబి 12 సెంటీమీటర్స్ అని చెప్తా ఉన్నారు. Then calculate the length of the transverse common tangent అండి. లెంగ్త్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అంటున్నాడు. ఎప్పుడైతే మనకి ప్రాబ్లం లెంగ్త్ ఆఫ్ ట్రాన్స్వర్స్ సో లెంగ్త్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అని ఎప్పుడు అడిగాడో అప్పుడు మన యొక్క ఫార్ములా ఏంటి అంటే √, AB/2 మైనస్ R1 + R2 పవర్ 2 అని. సో డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది అండి ట్రాన్స్వర్స్ కాబట్టి. ఉమ్మడి స్పర్శ రేఖ పొడవు ఎంత అన్నాడు కనుక ఏబీ వాల్యూ 12 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ AB/2 అంటే 12/2 మైనస్ R1 + R2 అండి 7 + 3 ఎంత అంటే 10 అవుతుంది 10/2 అంటే టోటల్ వాల్యూ ఏమవుతుంది అంటే √144 మైనస్ 100 అండి. దట్ ఈజ్ ఈక్వల్ టు √44 అవుతుంది. √44 ఎక్కడైనా ఉందా అంటే 4ని బయటకు తీసుకొద్దామండి. అప్పుడు ఇది ఏమవుతుందంటే √4 × √11 అవుతుంది. సో దీన్ని మనం 2√11గా తీసుకోవచ్చు. కనుక 2√11 సెంటీమీటర్స్ ఇస్ ద లెంగ్త్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్గా ఇక్కడ చెప్పుకోవాలి. ఫ్రెండ్స్ మీకు 2 ఫార్ములాస్ ఉంటాయి. సో లెంగ్త్ ఆఫ్ ద కామన్ టాంజెంట్స్ అన్నప్పుడు అంటే కామన్ ట్రాన్స్వర్స్ కామన్ అంటే ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అన్నప్పుడు √2 సెంటర్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ మైనస్ R1 + R2 పవర్ 2 అండి. ఇలా చేస్తే దీన్ని ఏమంటామంటే లెంగ్త్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అంటాం. ఒకవేళ లెంగ్త్ ఆఫ్ ద కామన్ టాంజెంట్ అడిగాడు అనుకోండి, లెంగ్త్ ఆఫ్ ద కామన్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ అడిగితే √, AB/2 మైనస్ R1 - R2 పవర్ 2. సో దీన్ని తీసుకోవాలి కాబట్టి ఈ యొక్క ప్రశ్న కాబట్టి సో లెంగ్త్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అన్నాడు. ఉమ్మడి స్పర్శ తిరిగ్రేఖ యొక్క పొడవు ఎంత అన్నాడు. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ 13th అయిపోయింది. 14. ఉదయం 8 గంటలకు
16 మీటర్ల ఎత్తుగల స్తంభం యొక్క నీడ పొడవు 16√3 మీటర్లు. ఆ సమయంలో సూర్యకిరణాలు భూమితో ఎంత కోణం చేస్తాయన్నాడు. విత్ ద గ్రౌండ్ అండి. అండ్ ఓకే, సన్ రైసెస్ విత్ ద గ్రౌండ్ ఎట్ టైం అన్నాడు. సో పోల్ యొక్క హైట్ ఎంత అంటే సో ఇది 16 మీటర్స్ అని చెప్తా ఉన్నాడు. దానికి షాడో ఎక్కడ పడుద్ది అంటే ఇక్కడ పడుద్ది. దానికి షాడో ఎంత అంటే 16√3 మీటర్స్ అంటున్నాడు. అది గ్రౌండ్తో చేసేటువంటి కోణం ఎంత అని అడుగుతూ ఉన్నాడు. ఓకే, తీటా. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ద సన్ రైస్ విత్ ద గ్రౌండ్ అట్ దట్ టైమ్ అండి 8 o'clock అప్పుడు గ్రౌండ్తో చేసే కోణం ఎంత అన్నాడు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇది హైపోటెన్యూస్ అని చెప్తా ఉంటాం. ఇది హైపోటెన్యూస్ అంటాం, ఇది పర్పెండిక్యులర్ అంటాం, ఇదేమో అంటే బేస్గా తీసుకుంటాం. అంటే సింపుల్గా చెప్పాలి అంటే సో దీన్ని మనం ఆపోజిట్ సైడ్ అంటున్నాం, దీన్ని అడ్జసెంట్ సైడ్ అంటున్నాం. సో మనందరికీ తెలుసు ఇక్కడ tan theta ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అడ్జసెంట్ సైడ్ ఎప్పుడైతే మనకి tan theta ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ సో ఇక్కడ మనం సింపుల్గా tan theta ఈజ్ ఈక్వల్ ఎంత అంటే ఆపోజిట్ సైడ్ 16 ఉంది, నా అడ్జసెంట్ సైడ్ వచ్చి 16√3 ఉండాలి. ఓవరాల్గా ఇది సో tan theta ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 16 కట్ అవుతే 1/√3 అండి. సో 1/√3 అంటే ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి tan theta ఈజ్ ఈక్వల్ tan 30 degreesగా చెప్పాలి. సో 1/√3 ఎప్పుడైతే tan 30 అయిందో theta వాల్యూ ఎంత అన్నప్పుడు సింపుల్గా మనం 30 degrees చెప్పాలి. మనకి ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే ఈ యొక్క ప్రశ్నకి 14th వన్కి ఆప్షన్ 1 30 degrees ఇస్ ద కరెక్ట్. వాట్ ఇస్ ద యాంగిల్ ఆఫ్ ద సన్ రైజ్ విత్ ద గ్రౌండ్ అట్ ద టైమ్ అండి. ఆ సమయంలో సూర్యకిరణాలు భూమితో ఎంత కోణం చేస్తాయన్నాడు. భూమితో ఎంత కోణం చేస్తాయంటే ఇక్కడ సో సింపుల్గా ఇక్కడ ఇది 30 degreesగా చెప్పాలి. ఇక్కడ ఇది ఏమవుతుందంటే 90 degrees అవుతుంది. అప్పుడు ఇది పోల్ అంటే సో సూర్యకిరణాలు విత్ ద గ్రౌండ్ కాకుండా విత్ ద పోల్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏంటంటే 60 degrees చెప్పాలి. ఇక్కడైతే 60 degrees అంటే విత్ ద పోల్, విత్ ద గ్రౌండ్ అడుగుతున్నారు కాబట్టి 30 degrees అనేది సరైన సమాధానం ఇక్కడ ఎంచుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th అయిపోయింది. 15. From a point on a bridge across a river, the angles of the depression of the banks on opposite sides of the river are 30 degrees and 45 degrees respectively. The bridge is at a height of 7 meters from the bank. సో ఇప్పుడు ఇది బ్యాంక్ అనుకుందాం అంటే ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. అయితే ఇక్కడ వాడు ఏం చెప్తూ ఉన్నాడంటే లెటర్ చూడండి. సో ఇది బోర్డర్గా తీసుకుందాం, ఓకేనా. సో బ్యాంక్ ఆఫ్ ద రివర్గా తీసుకుందాం. ఇక్కడ ఒక మనకి ఇలా ఇచ్చారు. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఒక వంతెన. సో వంతెన అనుకున్నాం. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఏమంటాడంటే the angle of depression of the bank on opposite sides of the river are 30 degrees and 45 degrees respectively. The bridge is at the height of సో ఈ యొక్క హైట్ ఎంత అంటే సో వాడు చెప్తూ ఉన్నాడు 7 meters అని చెప్తా ఉన్నాడు. సో ఇప్పుడు ఇది ఇక్కడ చేసే కోణం, ఇది ఇక్కడ చేసే కోణం అండి. ఈ యొక్క బ్యాంక్ ఏదైతే ఉంటుందో సో ఒడ్డు, ఓకే, నదికి ఒడ్డు చివరిన ఎంత అన్నాడంటే ఒకటి 30 degreesగా చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇది 30 degrees అవుతుంది అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఇది 45 degrees అంటున్నాడు కనుక ఇది కూడా మనకి 45 degrees అయ్యే అవకాశం ఉంది. అంటే if the bridge is at a height of 7 meters from the bank, then find the width of the river. So width of the river అంటే సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి అండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ వాల్యూస్ మనం కనుక్కోవాలి. లెట్ us assume ఇది x1 అనుకుందాం, ఇది x2 అనుకుందాం. అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే width of river అండి. సో width of the river is equal ఏమవుతుందంటే x1 plus x2గా మనం ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు x1 x2 వాల్యూస్ కనుక్కుందాం. ఇక్కడ 30 degrees కాబట్టి tan 30 is equal ఏమవుతుందంటే 7/x1 అవుతుంది. చూడండి ఇక్కడ tan 30 degrees is equal to 7/x1. సో tan 30 అంటే 1/√3 కాబట్టి ఇప్పుడు దీని ప్రకారం 1/√3 is equal to 7/x1 అండి. అప్పుడు దాని నుంచి మనకు వచ్చేది x1 is equal to ఎంత అంటే 7√3గా చెప్పాలి. నెక్స్ట్ ఇప్పుడు tan 45 degrees అని చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే మనకి ఇక్కడ tan 45 degrees అని చెప్తా ఉన్నాడో అప్పుడు 7/x2 అని చెప్పాలండి. ఇది x1 అన్నాడు కాబట్టి x2 అని. అంటే tan 45 degrees 1 కాబట్టి సో దీని నుంచి నాకు ఎంత వస్తుంది అంటే x2 is equal ఎంత అంటే 7 వస్తుంది. మరి x2 is equal 7 meters వచ్చింది, x1 is equal 7√3 meters వచ్చింది. కాబట్టి ఇక్కడ x1 plus x2 అంటే ఇక్కడ సో 7√3 plus 7 అండి. 7 కామన్ తీస్తే √3 plus 1 అండి. అంటే width of the river ఎంత అంటే 7 plus √3 plus 1 meters అండి. సో ఆన్సర్ విల్ బి చాయిస్ 2 is the correct answer. ఓకే, నెక్స్ట్ ఇది హైట్స్ అండ్ డిస్టెన్స్ అండి. ట్రిగ్నోమెట్రీ అనే టాపిక్లో మనకి రిలేటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 16. అది కూడా హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి. విజయ్ భూమి నుండి 6 మీటర్ల ఎత్తుగల భవనంపై నుండి భూమిపైన ఒక లక్ష్యాన్ని 60 డిగ్రీల నిమ్న కోణంలో బాణంతో ఛేదించాలనుకున్నాడు. విజయ్ నుండి లక్ష్యం ఎంత దూరంలో ఉంటుంది? సపోజ్ విజయ్ షూటింగ్ an arrow from the top of a building at an height of 6 meters to a target on the ground at an angle of depression. అంటే ఇక్కడ మనకి ఇది హైట్ ఎంత ఉందంటే 6 ఉంది అంటున్నాడు. ఓకే, హైట్ ఇక్కడ 6 ఉంది అంటూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనకి 6 meters. సో టార్గెట్
అంటే ఇక్కడ నుంచి అండి. సో ఇక్కడ నుంచి టార్గెట్ కాబట్టి ఇక్కడ ఉండే కోణం ఎంత అంటే సో 60 degrees అని చెప్తా ఉన్నాడు. అక్కడ 60 degrees ఉంటే ఇక్కడ కూడా 60 degrees కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ విజయ్ అండ్ ద టార్గెట్ ఆబ్జెక్ట్ అండి. ఇప్పుడు ఇక్కడ విజయ్ ఉన్నాడు, ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ని టార్గెట్ చేశారంటే మనం ఈ డిస్టెన్స్ ఎంత కావాలండి. ఈ డిస్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇది ఎక్స్ తీసుకుందాం, ఇది 60 degrees. మన అందరికీ తెలుసు ఇక్కడ సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అంటే సో ఆపోజిట్, ఓకేనా. సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఓకే సారీ హైపోటెన్యూస్ అని చెప్తా ఉంటాం కాబట్టి, ఓకేనా. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అన్నప్పుడు సైన్ థీటా అంటే ఇక్కడ మనకి సైన్ 60 degrees తీసుకోండి. సైన్ 60 degrees ఈజ్ ఈక్వల్ ఎంత అంటే ఆపోజిట్ సైడ్ వచ్చి 6 ఉంది, హైపోటెన్యూస్ వచ్చి x తీసుకుందాం. మరి ఇప్పుడు సైన్ 60 degrees అంటే ఇది √3/2 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 6/x అండి. అప్పుడు మనకి ఓవరాల్గా వచ్చేది ఎంత అంటే సో దీని నుంచి మనకి √3x ఈజ్ ఈక్వల్ 2 × 6 ఎంత అంటే 12. సో 2 × 6 12 అవుతుంది, √3x అండి. సో ఇప్పుడు ఈ 12ని మనం ఎలా రాయొచ్చు అంటే √3x ఈజ్ ఈక్వల్ టు 4 × 3 రాయొచ్చు. మరి ఇప్పుడు 4 × 3ని మనం 4 × √3 రాయొచ్చు. అప్పుడు ఇక్కడ ఈ √3కి కట్ అవుతుంది. అప్పుడు x వాల్యూ ఎంత అంటే సో 4√3గా చెప్పుకోవచ్చు. సో ఆన్సర్ విల్ బి చాయిస్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Right now, next question చూద్దాం. 17th one. An observer of height 1.8 meter is 13.2 meters away from a palm tree. The angle of the elevation of the top of the tree from his high is 45 degrees. Find the height of the palm tree అన్నాడు. ఇక్కడ ఒక చూడండి, ఒక మనిషి ఉన్నాడు, అతని యొక్క హైట్ ఎంత అంటే అబ్జర్వర్ ఆఫ్ హైట్ ఎంత అంటే 1.8 meters అని చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ ఒక అబ్జర్వర్ ఉన్నాడు, ఓకే, అండ్ 13.2 meters అవే ఫ్రమ్ ఏ పామ్ ట్రీ అండి. సో అతనికి ఎంత దూరంలో ఉందంటే ఆ చెట్టు ఎంత అంటే 13.2 meters దూరంలో ఉంది అని చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ యొక్క పామ్ ట్రీ హైట్ అంటే ఇది మొత్తం అండి. సో ఇది మొత్తం కూడా పామ్ ట్రీ యొక్క హైట్గా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ ఇది పామ్ ట్రీగా మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే ఇప్పుడు చూడండి, ఇతను ఐ, సో ఇది ఐ అండి, ఆ పర్సన్ ఇలా నిలబడి ఉంటే ఐ అండి. ఇక్కడ నుంచి చేసే కోణం ఎంత అన్నప్పుడు సో మనం ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఇది 13.2 అవుతుంది. సో ఇది కూడా 1.8 meters అవుతుంది, ఇది కూడా 1.8 meters అండి. రైట్ నా ఇప్పుడు ఈ హైట్ ఎంత కావాలి, ఈ హైట్ వస్తే మొత్తం ట్రీ యొక్క హైట్ ఎంత వస్తుంది కనుక ఇది ఎక్స్ అని తీసుకుందాం అండి. ఎక్స్ అని తీసుకుంటే ఇక్కడ ఉండేటువంటి యాంగిల్ ఎంత చెప్తున్నాడంటే 45 degrees అని చెప్తా ఉన్నాడు. కనుక ఇక్కడ సింపుల్గా tan 45 degrees. సో tan 45 degrees ఇక్కడ ఎంత అన్నప్పుడు సో సింపుల్గా మనం ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటాం x/13.2 అని. అంటే దీని నుంచి నాకు tan 45 1 వస్తుంది కనుక x వాల్యూ ఎంత వస్తుందంటే 13.2 వస్తుంది. రైట్, x వాల్యూ నాకు ఇక్కడ 13.2 meters వచ్చిందండి. ఇప్పుడు నాకు కావాల్సింది హైట్ ఆఫ్ ద ట్రీ కావాలి కాబట్టి ఇది మొత్తం కూడా యాడ్ చేయాలి కనుక 13.2కి 1.8 కూడా యాడ్ చేస్తాను. సో టోటల్ వాల్యూ ఎంత అంటే సో 15 meters ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ అండి, ఆ చెట్టు యొక్క ఎత్తు ఎంత అన్నప్పుడు సో 15 meters అనేది సరైన సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఒక పర్సన్ హైట్ నిలబడి ఉన్నాడు, అతనికి హైట్ గురించి చెప్తూ ఉన్నాడు, 1.8 meters అన్నాడు. ఇతనికి ఐ నుంచి ఇక్కడ నుంచి సో ఇక్కడ చేసే కోణం 45 degrees అయితే ఈ యొక్క పామ్ ట్రీలో ఇది 1.8 meters ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అంటే 13.2. ఈ 13.2కి 1.8 యాడ్ చేయడం ద్వారా వెలిగట్టిన ఆన్సర్ 15 meters అనేది సరైన సమాధానంగా అయితే ఇక్కడ మనం ఇవ్వవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 18th. 1 - cos θ ఇంటూ 1 + cos θ ఇంటూ 1 + cos square θ. ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి, 1 - cos θ ఇంటూ 1 + cos θ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే మనం ఇక్కడ 1 - cos square θ, ఎందుకంటే 1² - cos square θ అండి. సో మనకి యాజ్ పర్ ఐడెంటిటీస్ ప్రకారం మనందరికీ తెలుసు, సో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్లో sin square θ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 - cos square θ. అంటే ఇక్కడ నేను 1 - cos square θ బదులు ఎంత రాయొచ్చు అంటే sin square θ అయితే నేను ఇక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ 1 + cos square θ అంటున్నాడు. ఓకే, దీని వరకు మనకి వాల్యూ ఎంత వచ్చింది అంటే sin square θ వచ్చింది ఇంటూ మరి 1 + cos square θ అంటే మనందరికీ తెలిసి ఇక్కడ ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్లో cosec square θ మైనస్ cot square θ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ఆ మైనస్ cot square θ అటు వెళ్ళినప్పుడు ఇదేమవుతుందంటే cosec square θ ఈజ్ ఈక్వల్ టు 1 + cot square θ అవుతుంది. అంటే ఇక్కడ మనం సింపుల్గా 1 + cot square θ బదులు ఏం రాసుకోవచ్చు అంటే cosec square θ అని చెప్పి ఇక్కడ రాసుకోవచ్చు. అంటే మన ఫైనల్గా వచ్చింది ఏంటంటే 1 - cos θ ఇంటూ 1 + cos θ sin square θ వచ్చింది. అదేవిధంగా 1 + cot square θ ఈక్వల్ cosec square θ వచ్చింది. కనుక సో మనకి ట్రిగ్నోమెట్రిక్ అండ్ రేషియోస్లో మనందరికీ తెలుసు, సో sin θ ఈజ్ ఈక్వల్ టు 1/cos θ.
అప్పుడు ఆటోమేటిక్గా సో సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 1 బై కొసెక్ తీటా, సో 1 బై కొసెక్ స్క్వేర్ తీటా అని చెప్పి రాసుకోవచ్చు. కనుక ఇక్కడ సింపుల్గా సైన్ స్క్వేర్ తీటాని మనం ఇక్కడ 1 బై కొసెక్ స్క్వేర్ తీటాగా రాశాను ఇంటూ కొసెక్ స్క్వేర్ తీటా అండి. అవి రెండు కట్ అవుతాయి కనుక అప్పుడు ఫైనల్గా మిగిలే ఆన్సర్ ఎంత అంటే 1. సో కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ మనం చాయిస్ 4 1 అనేది సమాధానంగా ఇవ్వవచ్చు. ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి సైన్ తీటా ఈజ్ ఈక్వల్ సో 1 బై కొసెక్ తీటా. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే సైన్ తీటా ఇంటూ కొసెక్ తీటా ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 అండి. ప్రొడక్ట్ ఆఫ్ ద టూ రెసిప్రోకల్స్ అండి. సైన్ తీటాకి రెసిప్రోకల్ 1 బై సైన్ తీటా అంటాం, అంటే కొసెక్ తీటా అని చెప్పొచ్చు. కొసెక్ తీటాకి 1 బై సైన్ తీటా అంటాం కనుక ఈ రెండు రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ కాబట్టి యొక్క ప్రోడక్ట్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే 1 అవుతుంది. సైన్ కి కొసెక్ తీటా రెసిప్రోకల్ అవుతుంది, కొసెక్ కి సైన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది కనుక ప్రోడక్ట్ ఎప్పుడు 1 అవుతుంది కనుక సో ఆల్వేస్ యువర్ ఆన్సర్ విల్ బి 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 19th. Sin 58 degrees by cos 32 degrees plus tan 42 degrees by cot 48 degrees plus secant 63 degrees by cosec 27 degrees అంటున్నాడు. చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ మీరు sin 58 degrees అండి. సో వీ కెన్ ఎక్స్ప్రెస్ sin 58 degrees మనం అలానే ఉంచుదాం. ఓకేనా? ఇప్పుడు cos 32 ఉంది కదా, సో దీన్ని నేను ఎలా రాయాలనుకుంటున్నా అంటే 90 మైనస్ తీటాలో రాస్తే సో ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే 32 అంటే 90లో 58 డిగ్రీ తీసేస్తే 32గా రాయొచ్చు. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి సో కాస్ 90 మైనస్ తీటా ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ప్లస్ సైన్ తీటా అంటే ఇప్పుడు కాస్ 90 మైనస్ 58 అంటే కాస్ 32 అండి. సో ఇప్పుడు కాస్ 90 మైనస్ తీటా కాబట్టి ఇక్కడ ఇది ఏమవుతుందంటే సో సైన్ 58 డిగ్రీస్ బై ఇది కూడా సైన్ 58 డిగ్రీసే అవుతుంది. ప్లస్ అన్నారు ప్లస్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి సో ఇక్కడ tan 42 డిగ్రీస్ అని చెప్తా ఉన్నాడు. సో మనం ఇక్కడ కాటన్లో రాసుకుంటే కాట్ 90 మైనస్ 42 డిగ్రీస్గా మనం ఇక్కడ రాయొచ్చు. సో మనందరికీ ఏం తెలుసు అంటే సో కాట్ 90 మైనస్ తీటా ఆల్వేస్ ఈక్వల్ టు ప్లస్ tan తీటా కాబట్టి కాట్ 90 మైనస్ తీటా 42 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది అంటే న్యూమరేటర్ 42 డిగ్రీస్ ఆల్రెడీ ఇచ్చాడు, డినామినేటర్ కూడా tan 42 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ థర్డ్ వన్ కూడా ఇచ్చాడు. సో సీకెంట్ 63 డిగ్రీస్ న్యూమరేటర్లో ఉంది, దాన్ని అలానే ఉంచుదాం. కొసెక్ మార్చుదాము. సో కొసెక్ని ఎలా రాయొచ్చు అంటే సో 90 మైనస్ 63 డిగ్రీస్ రాయొచ్చు. 90 మైనస్ 63 ఎంత అంటే 27 డిగ్రీస్. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమవుతుందంటే ఇదేమో సీకెంట్ 63 డిగ్రీస్ అవుతుంది, ఇది కూడా కొసెక్ 90 మైనస్ తీటా సీకెంట్ తీటా కాబట్టి ఇది కూడా సీకెంట్ 63 డిగ్రీస్ అవుతుంది. అంటే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి సో సీకెంట్ 90 మైనస్ తీటా ఆల్వేస్ ఈక్వల్ టు కొసెక్ తీటా అండి, అది కూడా పాజిటివ్ వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఫ్రెండ్స్ ఏవైతే ఉన్నాయో మనకి టోటల్గా 4 క్వాడ్రెంట్స్ ఉంటాయి. క్వాడ్రెంట్ 1, క్వాడ్రెంట్ 2, క్వాడ్రెంట్ 3 అండ్ క్వాడ్రెంట్ 4 అండి. క్వాడ్రెంట్ 1 అంటే 90 మైనస్ తీటా, సో ఆల్ ఆర్ పాజిటివ్గా మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ఇది కట్ అయితే 1 మిగులుతుంది, ఇది కట్ అవుతుంది 1 మిగులుతుంది, ఇది కట్ అవుతుంది 1 మిగులుతుంది. 1 + 1 + 1 ఎంత అంటే 3 అండి. వాటి యొక్క ప్రశ్నకి ఆన్సర్ మనం సింపుల్గా ఆప్షన్ 2 సో 19th క్వశ్చన్కి చెప్పవచ్చు 3 ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 20. If tan theta equal √3 then find the value of 1 plus cos theta అండి. 1 plus cos theta అన్నారు. సో tan theta సో ఒక్కసారి చూడండి tan theta is equal to √3 అంటున్నాడు is an acute angle అంటే then find the value of 1 plus cos theta అన్నారు. సో ఫ్రెండ్స్ మీరు అందరూ గుర్తుంచుకోండి tan theta is equal to సో √3 అంటే tan 60 డిగ్రీస్ కాబట్టి ఇక్కడ theta ఎంత అంటే సో 60 డిగ్రీస్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో తీటా 60 డిగ్రీస్ అయినప్పుడు 1 ప్లస్ కాస్ తీటా ఎంత అంటున్నాడు. సో 1 ప్లస్ కాస్ తీటా కావాలి అంటే 1 ప్లస్ కాస్ 60 డిగ్రీస్ అండి. సో కాస్ 60 డిగ్రీస్ ఎప్పుడు కూడా ఆఫ్ అవుతుంది. సో 1 ప్లస్ 1/2 ఎంత అంటే సో 3/2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి మన ఆన్సర్ 3/2 అనేది సరైన సమాధానంగా అయితే ఇక్కడ ఇవ్వవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి. If cos 3a is equal to sin 45 degree then tan 2a is equal to ఎంత అన్నారు. ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి చూడండి cos 3a is equal to ఎంత అంటే సో sin 45 డిగ్రీస్గా మనం ఇక్కడ చెప్పవచ్చు. అప్పుడు 3a is equal to ఎంత అంటే ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ cos 3a is equal to sin 45 డిగ్రీస్ అంటే ఇక్కడ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే cos 45 డిగ్రీస్ అనేది ఎప్పుడు కూడా sin 45 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది.
ఓకే, అంటే ఈ 3a ప్లస్లో ఎంత ఉంది అంటే, సో 3a ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 45 డిగ్రీస్గా చెప్పవచ్చు. అంటే మనకి ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం ఇక్కడ 3a ఈజ్ ఈక్వల్ 45 డిగ్రీస్ అంటే ఏ వాల్యూ ఎంత అంటే 15 డిగ్రీస్గా ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఏ 15 డిగ్రీస్ అవుతుందో మనకి అడుగుతున్నటువంటి ఆన్సర్ ఎంత అంటే tan 2a అడుగుతున్నాడు. సో tan 2a అండి. సో tan 2a అంటే tan 2 ఇంటూ 15 డిగ్రీస్ కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు tan 30 డిగ్రీస్ అవుతుంది. సో tan 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 1/√3 చెప్పొచ్చు అండి. సో tan 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ 1/√3 అవుద్ది. సో 1/√3 కాదు, cos 60 డిగ్రీస్ కూడా సేమ్ అవుతుందండి. అంటే cos 60 డిగ్రీస్ 1/√3 అవుద్ది. అంటే ఇక్కడ 1/√3 కరెక్టే, cos 60 డిగ్రీస్ కరెక్ట్ కనుక ఈ యొక్క ప్రశ్నకి మనం ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే బోత్ 1 and 2గా ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. రైట్ సార్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 22. In a triangle ABC, right angle letter C, in which AB is equal 13 cm, BC is equal 5 cm, determine the value of the cos square B plus sin square A. ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ AB BC, ఓకే. సో ఇది B, ఇది C తీసుకుందాం. సో 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. AB అంటున్నాడు, AB అయినా 13 సెంటీమీటర్. దెన్ ఓకే, సో AB 13 సెంటీమీటర్స్గా ఇక్కడ మనకి ఇచ్చాడు. దెన్ కాస్ స్క్వేర్ పి ప్లస్ సైన్ స్క్వేర్ ఏ అని చెప్తా ఉన్నాడండి, సైన్ స్క్వేర్ ఏ, ఓకేనా. రైట్. సో ఏబి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే రైట్. సో అంటే ఇక్కడ మనం ఇన్ ఏ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ అంటే సి అంటున్నాడు, సారీ అండి, రైట్ యాంగిల్ అంటే సి అంటున్నాడు కనుక సి దగ్గర రైట్ యాంగిల్ తీసుకోవాలి. సో సి దగ్గర రైట్ యాంగిల్ అంటే ఇది ఏ, ఇది ఏ, అంటే సి దగ్గర రైట్ యాంగిల్ అని చెప్తా ఉన్నాడు. రైట్. ఇప్పుడు చూద్దాం. ఏబి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 13 అండి. సో బీసీ ఈజ్ ఈక్వల్ 5 అంటే ఇది పైథాగరన్ ట్రిప్లెట్స్ కాబట్టి ఇది డెఫినెట్గా 12 అవుతుంది. రైట్. ఇప్పుడు మనకి కాస్ స్క్వేర్ బి ముందు కనుక్కుందాం. కాస్ స్క్వేర్ బి ప్లస్ సైన్ స్క్వేర్ అడుగుతున్నాడు. సో కాస్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే, సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ కాస్ స్క్వేర్ బిని మనం ఇక్కడ సింపుల్గా కాస్ బి పవర్ 2గా రాసుకోవచ్చు. ఇప్పుడు కాస్ బి పవర్ 2 అంటే కాస్ బి అంటే ఇక్కడ యాంగిల్ అండి. సో దీనికి ఎదురుగా ఉన్నది ఎదురు భుజం, ఇది ఆసన భుజం అవుతుంది. సో కాస్ బి అన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే, సో అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటున్నాము, ఇక్కడ 5/13 అవుతుంది. 5/13 ఎందుకంటే ఇది బి కాబట్టి ఎదురు భుజం అండి. అంటే ఆసన భుజము బై కర్ణము అంటాం, అంటే అడ్జసెంట్ సైడ్ బై సో హైపోటెన్యూస్ అంటాం 5/13 కాబట్టి. సో ఇక్కడ పవర్ అంటే 5 స్క్వేర్ ఎంత అంటే 25, 13 స్క్వేర్ ఎంత అంటే 169 అండి. కాబట్టి ఇక్కడ 25/169 వస్తుంది. నా ఇప్పుడు సైన్ స్క్వేర్ ఏ అడుగుతున్నాడు. సో సైన్ స్క్వేర్ ఏ అండి. సో సైన్ స్క్వేర్ ఏ అంటే ఇక్కడ ఏకి ఎదురుగా ఎదురు భుజం అవుతుంది, ఇది కర్ణం అవుతుంది కనుక సో అప్పుడు కూడా దీన్ని మనం ఇక్కడ సైన్ ఏ పవర్ 2గా తీసుకోవచ్చు. సైన్ ఏ పవర్ 2 అంటే 5/13 హోల్ పవర్ 2 అండి. ఎందుకంటే సైన్ ఏ అంటే ఏకి ఎదురు భుజం 5 అవుతుంది, ఇది సో కర్ణం అవుతుంది కనుక సో 5 స్క్వేర్ వాల్యూ 25, 13 స్క్వేర్ వాల్యూ 169. ఇప్పుడు ఈ రెండింటి యొక్క సమ్మేషన్ అడుగుతున్నాడండి. సో 25/169 అండ్ 25/169 అండి. కాబట్టి ఇక్కడ 25/169 ప్లస్ 25/169 అంటే టోటల్ వాల్యూ 50/169 అవుతుందండి. కాబట్టి ఇక్కడ సో 50/169 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ ఫిగర్ ఫర్ విచ్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ 5/13 అంట. సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ 5/13 అంటే ఇక్కడ చూడండి ఇది యాంగిల్ ఏ అవుతుంది. సో ఇది ఆపోజిట్ సైడ్ అవుతుందండి, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ సైన్ ఏ అడుగుతున్నాడు కనుక సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే, సో ఇప్పుడు మనం ఆపోజిట్, ఓకేనా. సో ఆపోజిట్ సైడ్ బై సో ఇక్కడ మనం సింపుల్గా హైపోటెన్యూస్ తీసుకోవచ్చు. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఏకి ఎదురుగా ఇక్కడ 5 ఉంది, హైపోటెన్యూస్ 13 ఉంది. సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ 5/13 అంటే ఐ హోప్ 4th ఆప్షన్ డయాగ్రామ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 4th ఆప్షన్ డయాగ్రామ్ కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. వన్ మోర్ క్వశ్చన్ చూద్దాం. 24th క్వశ్చన్. ఇప్పుడు ఈ ప్రశ్నలతో మనం జామెట్రీ అండ్ ట్రిగ్నామెట్రీలో ఉన్నటువంటి అన్ని ప్రశ్నలు మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత 25వ ప్రశ్న నుంచి నేను 50వ ప్రశ్న వరకు నెంబర్ సిస్టమ్ LCM SF మీద ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ యొక్క వీడియోలో చివరి ప్రశ్న 24వ ప్రశ్న చూడండి. 11/cos square theta minus 11/cos square theta అన్నాడు. సో ఫ్రెండ్స్ మీరు అందరికీ గుర్తుంచుకోవాలి. సో 11/cos square theta minus 11/cos square theta అన్నాడు. సో మనందరికీ తెలుసు 1/cot theta ఆల్వేస్ ఈక్వల్ టు tan theta అని.
tan theta. అప్పుడు మనకి 1/cot square theta is equal ఏమవుతుందంటే tan square theta అవుతుంది. ఎందుకంటే tan theta and cot theta reciprocal to each other కనుక ఇక్కడ 1/cot square theta equal tan square theta అవుతుంది కాబట్టి సో దీన్ని మనం ఇక్కడ సింపుల్ గా 1/cot square theta గా రాయొచ్చు -1 సో cos square theta గా ఇక్కడ చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్ ఒక్కసారి చూస్తే 1/cot square theta tan square theta అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుందంటే 11 tan square theta అవుతుంది. 11 tan square theta అవుతుంది. అదేవిధంగా cos theta అన్నప్పుడు 1/cos theta ఆల్వేస్ ఈక్వల్ టు secant theta అండి. అప్పుడు 1/cos square theta ఈజ్ ఈక్వల్ ఎంత అంటే సో secant square theta గా తీసుకోవచ్చు. కనుక 1/cos theta secant square theta అంటే -11 secant square theta గా మాట్లాడవచ్చు. అయితే నాకు secant square theta tan square theta లో నాకు ఒక రెసిప్రో అంటే ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ ఉంది కనుక ఈ రెండిట్లో నేను -11 బయటకు తీసుకొస్తాను. -11 బయటకు తీసుకొస్తే అప్పుడు ఇదేమవుతుందంటే -tan square theta అవుతుంది. అది వచ్చేసరికి +secant square theta అవుతుంది. అంటే అన్నిట్లోంచి నేను -11 ని బయటకు తీసుకొచ్చాను. అప్పుడు లోపల ఉన్నటువంటి టర్మ్ -11 ఇంటూ సో secant square theta -tan square theta అండి. యాజ్ పర్ ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ వాల్యూ 1 అవుతుంది కనుక -11 into 1 అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి -11 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎవరైనా పాజిటివ్ 11 పెడితే రాంగ్ ఆన్సర్ అవుతుందండి. సో -11 అనేది సరైన సమాధానం అయితే ఇక్కడ తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ప్లేన్ జామెట్రీ కానీ లేదా ట్రిగనోమెట్రీ కానీ నేను ఈ యొక్క క్వశ్చన్ పేపర్లో మీకు సర్కిల్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ మీకు ప్లేన్ జామెట్రీలో కవర్ చేయడం జరిగింది. సో సర్కిల్స్లో అదేవిధంగా ట్రిగనోమెట్రీ రేషియోస్ మీద ట్రిగనోమెట్రీ ఐడెంటిటీస్ మీద ఎక్కువ ప్రశ్నలు అదేవిధంగా హైట్స్ అండ్ డిస్టెన్స్ మీద కూడా 4 ప్రశ్నలు నేను కవర్ చేశాను. బట్ ఈ యొక్క మొదటి 24 ప్రశ్నలు మనం ఏదైతే మనం టెస్ట్ CT4 పెట్టుకున్నామో ఈ యొక్క CT4లో మనం ఇక్కడ సో అర్థమెటిక్ ఏరియాలో సో కాకుండా స్టాటిస్టిక్స్ కాకుండా ప్లేన్ జామెట్రీ అండ్ అదేవిధంగా ట్రిగనోమెట్రీ ఏరియాలో మనం ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సో CT4లో 25వ ప్రశ్న నుంచి 50వ ప్రశ్న వరకు అర్థమెటిక్లో ఉన్నటువంటి నెంబర్ సిస్టమ్ LCM SCF రిమైండర్ థీరం ఫ్యాక్టర్ థీరం మీద క్వశ్చన్స్ కవర్ చేశాం కాబట్టి నెక్స్ట్ వీడియోలో సో ఆ యొక్క సొల్యూషన్స్ కూడా వినడానికి మీరు ప్రయత్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.